ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. శివాజీ గారు రీసెంట్గా యాక్ట్రెస్ల మీద కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది, సామాన్లు మీద. లైక్ నువ్వు వేసే డ్రెస్సెస్, నువ్వు ఇన్స్టాలో పెట్టే పోస్టులకి దానికి లింక్ ఉంది. నేను అడిగితే నువ్వేం చెప్తావు దానికి సమాధానం? ఆబ్వియస్లీ నేను ఒక ఉమెన్గా, ఇండస్ట్రీలో ఉన్న ఉమెన్గా నేను ఆన్సర్ ఇవ్వాలి ఈ క్వశ్చన్కి. ఎందుకంటే ఆయన చెప్పింది బట్టల గురించి మాట్లాడడం తప్పు. అది కూడా దాన్ని ఒక పర్సన్ని తను వేసుకున్న బట్టల్ని బట్టి జడ్జ్ చేయడం పెద్ద తప్పు. అలా అనుకుంటే ఇప్పటివరకు జరిగిన రేప్ కేసెస్లో ఎవ్వరు షార్ట్ డ్రెస్లు వేసుకొని, మిడ్డీలు వేసుకొని తిరిగే, చెడ్డీలు వేసుకొని తిరిగే వాళ్ళని రేప్ చేయలే. బుర్కాలో ఉన్నా కూడా రేప్ చేసి చంపేసిన వాళ్ళు చాలా సంఘటనలు ఉన్నాయి మన తెలుగులో. మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఆల్ ఓవర్ వరల్డ్గా చూసినా కూడా, ఇండియాలో చూసుకున్నా కూడా చాలా కేసెస్లో ఇట్స్ నాట్ అబౌట్ ద డ్రెస్సెస్. అలాంటి నిర్భయ కేసులో కూడా ఉంది కదా, ఆమె నార్మల్ చుడిదార్ వేసుకునే వెళ్ళింది. బట్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ మెన్ ఈజ్ నవ్ ఇట్స్ రాంగ్. బట్టలు ఇలా వేసుకుంటే అలా వేసుకుంటే ఇలా కాదు. వాళ్ళు చూసే విధానమే తప్పు అంటున్నా నేను. దీనికి కూడా ఎందుకు తను చెప్పింది తప్పు అని నేను ఎందుకు స్ట్రాంగ్గా వాదిస్తానంటే, నిధి అగర్వాల్ గురించే మాట్లాడారు. నిధి అగర్వాల్ ఆ ఫంక్షన్లో నుంచి తన డ్రెస్ వేసుకుని వెళ్ళిన దాని గురించి కామెంట్ చేశారు ఆయన. అక్కడ నిధి కాకపోయినా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా అలానే జరిగేది. తను ఎలాంటి మంచి డ్రెస్ వేసుకెళ్ళినా కూడా అలానే జరిగేది, మాబింగ్ జరిగేది. ఎందుకు అంటే అంతే, ఆడియన్స్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎలా వస్తారు సెలబ్రిటీల మీదకి తెలీదు. జరిగే దానికి డ్రెస్ సెన్స్కి సంబంధం లేదు. తను చీర కట్టుకొని ఉంటే ఇంకెవరు తన దగ్గర రారు, తన దగ్గర నుంచి అంత మాబింగ్ జరగదు అని చెప్పి అనుకుంటున్నారా? జరుగుతుంది. ఎందుకు తెలుసా? నేను దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇండస్ట్రీలో ఉండే పాయింట్స్ చెప్తాను. ఈ సొసైటీలో మెన్కే సేఫ్ లేదు, సెలబ్రిటీస్ అయినా. ఎందుకంటే బాలయ్య బాబు గారు ఒక ఫ్యాన్ని కొట్టారన్నారు. నేను బాలయ్య బాబుకి ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆయన ఫ్యాన్ని కొట్టలే, ఆయన ఎవరో ఏదో తప్పు చేయకుండా తను ఎందుకు కొట్టుంటారు? అవతల అలా ఫ్యాన్ మాబింగ్ జరిగినప్పుడు అతను ఎవరో ఏదో తప్పు చేశారు కాబట్టి ఆయన కొట్టారు కదా. మెన్ కాబట్టి ఆ సిచ్యువేషన్ అంత సూపర్గా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు తనకి అమ్మాయికి అంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నా హ్యాండిల్ చేయలేకపోయారు. కానీ బాలయ్య బాబు గారు సూపర్ స్ట్రాంగ్. అందుకే జై బాలయ్య ఆల్వేస్. దీని గురించి ఎవరు చెప్పారు తెలుసా? పూరి జగన్నాథ్ గారు ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఆ ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు బాలయ్యబాబు గారిని అందరు తప్పు పడతారు, అసలు అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు ఈ సిచ్యువేషన్ గురించి. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ బయటకు వస్తే ఒక ఫ్యాన్స్ అని చెప్పి వస్తారు. ఫ్యాన్స్ ని నేను తప్పు పట్టట్లే, దాంట్లో ఎవడు ఎలా ఉంటాడో తెలియదు కదా. మగవాళ్ళకి అంటే అబ్బాయిలకు కూడా వాచెస్ తీసుకెళ్ళిపోవడం, పర్సెస్ తీసుకెళ్ళిపోవడం, ఫోన్స్ కొట్టుకుపోవడము, బట్టలు చింపేయడము పెద్ద పెద్ద సూపర్ స్టార్స్కే జరిగాయి ఇలాగా. ఎందుకు అంటే ఇలా ఆడియన్స్ లోంచి ఎవరు ఎలా వస్తారో తెలియదు, మెన్కే సేఫ్ ఉండదు. అలాంటప్పుడు ఉమెన్ వేసుకెళ్ళిన బట్టల గురించి అన్ని మారిపోతుందని చెప్పడం అసలు ఏ విధంగా అయినా కరెక్టా? ఏ ఆస్పెక్ట్ లో కరెక్ట్ కాదు అది. అండ్ దాంట్లో బూతులు కూడా యాడ్ చేసి మాట్లాడడం ఇంకా పెద్ద తప్పు. అంటే ఇప్పుడు శివాజీ గారి మాటలు తప్పు, కానీ జనాలందరూ శివాజీ మాటలను సపోర్ట్ చేస్తున్నారు. ఆ రెండు మాటలు తప్ప. అది ఆ సొసైటీ కూడా ఎలాగైపోయింది అంటే, ఆయన బట్టలు అలా వేసుకెళ్ళకపోవడం కరెక్ట్ అని చెప్పి వీళ్ళు కూడా నమ్మేస్తున్నారు. ఇదంతా పేట్రియార్కీ సొసైటీ, మెన్ రూల్డ్ బై ఉమెన్ సొసైటీ బేసికలీ. అలా ఏం లేదే ఉంది, అలానే ఉంది. ఆయన మంగపతి క్యారెక్టర్లోనే ఉండిపోయాడు కదా. ఆ మంగపతిలో ఎలాగా బిహేవ్ చేశాడో ఇక్కడ బయటకు వచ్చి కూడా అలానే ఉండాలంటే జరగదు. అందుకే అంటే నాలాంటి అని చెప్పను, అనసూయ లాంటి బోల్డ్ ఉమెన్ స్టాండ్ తీసుకున్నారు ఉమెన్ అందరి ముందు మాట్లాడడానికి ఆయన తరపు నుంచి. అయినా కూడా ఆవిడని కూడా తప్పు పడుతుంది ఈ సొసైటీ. ఎందుకు? ఆమె ఉమెన్ గురించి ఏదైనా మాట్లాడితే ఆయన నిన్న అనలేదు కదా. అంటే ఇప్పుడు ఒకరు ఒక 10 మందిని ఉద్దేశించి అన్నప్పుడు ఆ 10 మంది మాట్లాడలేకపోవచ్చు, కానీ ఒకరు మాట్లాడినా అందరికీ చెల్లుతుంది కదా. అలా అనసూయ గారు కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకొని స్ట్రాంగ్ గా షీ కెన్ స్పోక్. దట్ ఈస్ దాన్ని ధైర్యం అంట నేనైతే, బోల్డ్ గా మాట్లాడడం అంట. హార్స్ రైడింగ్ నేర్చుకున్నావా ఏంటి? ఈ టాపిక్ అవ్వలేదు, నువ్వు ఎందుకు మధ్యలోకి బయటకు వచ్చేస్తున్నావు? ఇంకా టాపిక్ చాలా ఉంది మాట్లాడడానికి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. మన ఇండియన్ కల్చర్లో చాలా దగ్గర చూసినా కూడా, చాలా టెంపుల్స్ కానీ అక్కడ నువ్వు పాత శిల్పాలని చూసినా కూడా ఉమెన్ ఎంత అందంగా చెక్కుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు అలాంటి బట్టలు వేసుకున్నట్టే కదా. అప్పుడు సొసైటీ వీళ్ళని వల్గర్ అని చెప్పలేదే.
అది మన ఇండియన్ కల్చరే కదా. అండ్ మన ఇండియాలో ఒక 100 years ముందు, లైక్ 100 years ముందు జనాల్ని చూపించాలంటే ఎలా చూపిస్తారు? మన స్వాతంత్రం రాకముందు సినిమాల్లో వాళ్ళని చూపించాలంటే ఎలా చూపిస్తారు చెప్పు? పొన్నియిన్ సెల్వన్లో దాంట్లో ఊర్లో ఉండే వాళ్ళనంతా ఎలా చూపించారు రాజుల కాలంలో? వాళ్ళందరినీ వితౌట్ బ్లౌజ్ సారీ వేసుకొని అది ధోతిలా కట్టుకొని ఇప్పటికీ ఉన్నారు కదా. అంటే అది కల్చర్, మన ఇండియన్ కల్చర్ కదా అది. అప్పుడు వాళ్ళు అప్పుడుండే మెన్ సొసైటీ వాళ్ళని వల్గర్ గా చూడలేదు కదా. ఇప్పుడుండే మెన్కి బుద్ధి లేదా? వల్గర్ గా ఎందుకు చూస్తున్నారు? మీ కళ్ళే తప్పు, మీ పర్స్పెక్టివ్ తప్పు, మీరే కరెక్ట్ గా చూడట్లేదు. బేసికల్లీ చూస్తున్నారు కాబట్టి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారు కాబట్టే కదా తను అలా చెప్పింది. వేసుకునే బట్టల గురించి చెప్పారు కదా. అంటే 100 years ఉన్న మెచ్యూరిటీ కూడా ఇప్పుడు జనాలకి లేదు, వెళ్ళిపోయిందా? మీరు మన సొసైటీలో ఇప్పుడు ఏంటి అంటే మోడర్న్ సిటీలు ఎదుగుతున్నాయి కానీ జనాలు అయితే వాళ్ళ మైండ్లో నుంచి పడిపోతున్నారు. వాళ్ళ మైండ్ ఎదగట్లేదు, మెచ్యూరిటీ రావట్లేదు. బేసికల్లీ వరల్డ్ ఎక్కడికి వెళ్తుంది? ఎన్ని పెద్ద పెద్ద జరుగుతున్నాయి, పెద్ద పెద్ద మార్పులు జరుగుతున్నాయి సొసైటీలో. అదంతా కాదు, ఇంకా వీళ్ళకి ఇంకా అమ్మాయి వేసుకునే బట్టల దగ్గర ఆగిపోయారంటే మీరందరూ అస్సలకి ఏం చెప్పాలో. నీకు బాగా హట్ అయినట్టుంది. నేను చాలా హట్ అయ్యాను. ఇంకా నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్తాను. అసలు ఇండియాలో బ్లౌజ్ కల్చర్ ఎప్పుడు వచ్చింది? తెలీదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక. ఇది ఒక థియరీ ఉంది, థియరీ కాదు, దిస్ ఇస్ రియల్ యాక్చువల్లీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సిస్టర్ ఆ ఎలైట్ కమ్యూనిటీలోకి జాయిన్ అవ్వడానికి, లైక్ వాళ్ళు వెళ్ళి కలవాలన్నా మాట్లాడాలన్నా చీప్ గా చూస్తున్నారు సంథింగ్, ఏదో వాళ్ళ స్టైల్ వేరు కదా బ్రిటిష్ స్టైల్. వాళ్ళలో కలవడానికి తను శారీ మీద బ్లౌజ్ వేసుకోవడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత స్లోగా ఇండియన్ లో బ్లౌజ్ కల్చర్ స్టార్ట్ అయింది. యు నో వాట్, మనము బ్రిటిష్ వాళ్ళని చూసి బ్లౌజ్ వేసుకోవడం నేర్చుకున్నాక ఆ కల్చర్ స్టార్ట్ అయింది. వీళ్ళు మాట్లాడుతున్నారు బట్టల గురించి. వాహ్, ఏం మాట్లాడుతున్నారు బట్టల గురించి మన ఇండియాలో. ఇంకా మాట్లాడితే వాళ్ళకి నాకు అసలు కాదు. నార్మల్గా కప్పుకోవడం తప్ప, నార్మల్గా మంచి పద్ధతిగా వెళ్ళడం తప్ప? జస్ట్ ఆస్కింగ్. ఓ చీర కట్టుకొని బ్లౌజ్ వేసుకొని మంచిగా పద్ధతిగా ఉండడం కానీ లేకపోతే అని అంటారు కదా, లైక్ అది అలా వెళ్ళడం తప్ప, అలా ఉండడం తప్ప? సరే, మూవీస్ తీస్తున్నారు, మూవీస్లో అన్ని పద్ధతిగానే తీస్తున్నారా? లేదు కదా. ఎలా కావాలంటే అలా డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయిందా? ఎవరికి కావాల్సినట్టు వాళ్ళకి వేసుకుంటారు కదా. ఇప్పుడు అది నువ్వు అలా వెళ్ళడం తప్ప అంటే తప్పు కాదు, అలా కూడా వెళ్ళొచ్చు. డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఒపీనియన్. వాళ్ళకి ఎలా కావాలనుకుంటే అలా వేసుకుంటారు. ఇంకొకరికి నచ్చినట్టు, ఇంకొకరికి కావాల్సినట్టు మీరు ఎలా అనుకుంటున్నారు, మీరు ఏం చూస్తారు, మీరు ఎలా చూస్తారు అని చెప్పి మేము బట్టలు ఏం వేసుకొని వెళ్ళట్లే అమ్మాయిలు ఎవరు. అంటే లైక్ ఇప్పుడు ఆయన కొన్ని వర్డ్స్ని తప్పు పడుతున్నారు కదా. లైక్ మొన్నటి వరకు కొన్ని మంత్స్ క్రితం వరకు సామాన్లు బాగుండాలి అంటే అని చెప్పి ఒక రీల్ వైరల్ అయ్యాం. ఎవరు క్వశ్చన్ చేయలేదు అంటే ఆమె కామన్ అమ్మాయినా, కామన్ ఆవిడేనా? అదే మన సొసైటీ ఉంది కదా, ఇది అంతా పిఆర్ గేమ్స్. ఇక్కడ అర్థమవుతుందా నీకు? ఆ మూవీ ఉంది కాబట్టి ఆయన పిఆర్ గురించి, వాళ్ళ పిఆర్ టీమ్ మూవీని ప్రమోట్ చేయడానికి చేస్తారేమో. అది కూడా ఒక పర్సెప్షన్ ఉండొచ్చు మేబీ. కానీ సెలబ్రిటీ ఏదైనా మాట్లాడితే మాత్రం మీడియా కూడా స్ట్రెస్ చేస్తుంది. కామనర్ మాట్లాడితే స్ట్రెస్ చేయదు. కామనర్ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ సెలబ్రిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్. సెలబ్రిటీ చేస్తే తప్పు, కామనర్ చేస్తే తప్పు కాదా? అంటే ఇప్పుడు శివాజీ గారు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. ఆబ్వియస్లీ నేను రెండు వైపులా మాట్లాడాలి. నేను ఇప్పుడు శివాజీ గారు చెప్పిన కామెంట్స్ తప్పే, అలానే ఆ చెప్పిన కామెంట్స్ కూడా ఆయన ఏంటి, ఇప్పుడు నువ్వు రీల్ చెప్పావు కదా, ఆ రీల్లో చేసిన వాడు తప్పే. వాడిని ఎందుకు సొసైటీ అడగట్లేదు? ఇంకా ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్పాను. నువ్వు అడగకపోతే నేను దీని గురించి మాట్లాడను కదా. ఎందుకంటే నా లైఫ్ లో బొచ్చుడు నడుస్తుంది, నాకు దానికే టైం లేదు. అండ్ నా మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి, నాకు చాలా ఉన్నాయి, నాకు దానికే టైం లేదు. నువ్వు అడిగావు ఈ క్వశ్చన్ కి, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆన్సర్ ఇచ్చాను. లేకపోతే నాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు తెలుసా సెలబ్రిటీలని అంటే తప్పు అని ఎందుకు పడతారు తెలుసా? సెలబ్రిటీ చెప్తే నలుగురు వింటారు, ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో ఉన్నారు, 4 సినిమాలు చేస్తున్నారు, ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు, సినిమా ఇన్ఫ్లుయెన్స్ జనాలకి ఉంటుంది కాబట్టి సినిమా వాళ్ళు చెప్తే నలుగురికి వెళ్తుంది. కానీ ఒక కామనర్ ఎంత చేసినా ఎంతవరకు వెళ్ళగలుగుతాడు చెప్పు? ఆ రీల్ వైరల్ అయ్యింది కొన్ని రోజులు అందరు ఉండదు, కానీ ఒక సెలబ్రిటీ లైఫ్ లాంగ్ అది అట్లనే ఉంటుంది కదా, ఒక మచ్చనే కదా.
సెలబ్రిటీ అనే హోదాని జనాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేదాన్ని కూడా అడుగుతారు జనాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.